ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోని తాలూకా మంత్రాలయమున రాఘవేంద్ర స్వామిగా నిలిసినాడోయమ్మ. రాఘవేంద్ర స్వామిగా నిలిసినాడోయమ్మ. రాఘవేంద్ర స్వామిగా నిలిసినాడోయమ్మ. కోరి మొక్కిన వారికి ఆ స్వామి తోడుగా ఉంటున్నాడు ఓయమ్మ. కోరి మొక్కిన వారికి ఆ స్వామి తోడుగా ఉంటున్నాడు ఓయమ్మ. తలుచుకున్న వారికి శ్రీ స్వామి తల మీద గొడుగాయనే మాయమ్మ. తలుచుకున్న వారికి శ్రీ స్వామి తల మీద గొడుగాయనే మాయమ్మ. పూర్వకాలంలోన భూలోక ప్రజలంతా భక్తి శ్రద్ధలు లేక బాధపడుతున్నారు. ఆ బాధల్ని బ్రహ్మ కండ్ల చూసినాడు. ఆ బాధల్ని బ్రహ్మ కండ్ల చూసినాడు. ఆ బాధల్ని బ్రహ్మ కండ్ల చూసినాడు. వెంటనే బ్రహ్మనైతే ఓయమ్మ వైకుంఠము చేరెను అప్పుడు. వెంటనే బ్రహ్మనైతే ఓయమ్మ వైకుంఠము చేరెను అప్పుడు. భూలోక విషయాలన్నీ విష్ణుకు వివరించి చెప్పినాడు ఆ బ్రహ్మ. భూలోక విషయాలన్నీ విష్ణుకు వివరించి చెప్పినాడు ఆ బ్రహ్మ. అప్పుడు ఆ విష్ణు బ్రహ్మదేవునితోని నా భక్తుడైనట్టి ప్రహ్లాదుడైతేను కలియుగమందున జన్మించేది ఉంది. కలియుగమందున జన్మించేది ఉంది. కలియుగమందున జన్మించేది ఉంది. భక్తి మార్గమున నడుపుతూ ప్రజలకు బోధలెన్నో చెప్పన్నాడు. రాఘవేంద్ర స్వామి దివ్య చరితాన్ని వినరోయమ్మ మాయమ్మలు. అని ఆ విష్ణువైతే ఆ బ్రహ్మకు వివరంగా చెప్పినాడు ఓయమ్మ. మంత్రాలయములోని రాఘవేంద్ర స్వామి మహిమలు గనరే ఓయమ్మలు. భూలోకమందున తిమ్మన బట్టు ఆ దంపతులకు కలిగిరి పిల్లలు ఒక కొడుకు కూతురు జన్మించినారమ్మ. ఒక కొడుకు కూతురు జన్మించినారమ్మ. ఒక కొడుకు కూతురు జన్మించినారమ్మ. కొన్ని నాళ్ళ తర్వాత బతుకు తెరువు కోసము పోయినారు కాంచీపురము. కొన్ని నాళ్ళ తరువాత బతుకు తెరువు కోసము పోయినారు కాంచీపురము. అక్కడే జీవిస్తూ ఆ దంపతులు పిల్లలతో ఉన్నారమ్మో ఓయమ్మ. అక్కడే జీవిస్తూ ఆ దంపతులు పిల్లలతో ఉన్నారమ్మో ఓయమ్మ. తిమ్మన బట్టు కొడుకు గురురాజుని గురుకులమందున చేర్పించినాడమ్మ. తన కూతురుకైతేను లగ్గము చేసిండ్రు. తన కూతురుకైతేను లగ్గము చేసిండ్రు. తన కూతురుకైతేను లగ్గము చేసిండ్రు. శ్రీహరి భక్తితోనే ఆ దంపతులు కాలం గడపవట్టిరి ఓయమ్మ. శ్రీహరి భక్తితోనే ఆ దంపతులు కాలం గడపబట్టిరి ఓయమ్మ. ఆ విష్ణుమూర్తైతే ఆ దంపతులకు సంతానం కావాలని ప్రహ్లాదుని. ఆ విష్ణుమూర్తైతే ఆ దంపతులకు సంతానం కావాలనే ప్రహ్లాదుని. భక్తి శ్రద్ధలు గల్ల పుణ్య దంపతులకు ఒకరోజు శ్రీహరి కలలోన కనిపించి వరపుత్రుణ్ణి నీవు పొందేదవనను. వరపుత్రుణ్ణి నీవు పొందేదవనను. వరపుత్రుణ్ణి
దినాలకు వెంకటనాథుడు సూదీంద్రయతి చెంతకు పోయి అతనికి శిష్యునిగా ఉంటానన్నాడమ్మా. అతనికి శిష్యునిగా ఉంటానన్నాడమ్మా. అతనికి శిష్యునిగా ఉంటానన్నాడమ్మా. ఆ గురు అప్పుడు ఆ స్వామి దివ్య తేజమైన ముఖము చూసి ఆ గురు అప్పుడు ఆ స్వామి దివ్య తేజమైన ముఖము చూసి మహాయోగుడాని అతనిని గ్రహించినాడమ్మా. ఆ గురువు మహాయోగుడాని అతనిని గ్రహించినాడమ్మా. ఆ గురువు బాలుణ్ణి ఆదరించినాడు. అక్కడ ఉన్నట్టి మిగిలిన శిష్యులు వెంకటనాథునితో పోట్లాడవట్టిరి. వెంకటనాథునితో పోట్లాడవట్టిరి. వెంకటనాథునితో పోట్లాడవట్టిరి. ఆ శిష్యులతో ఉండక వెంకటనాథుడు వేరే ఉండవట్టెను. అక్కడ ఆ శిష్యులతో ఉండక వెంకటనాథుడు వేరే ఉండవట్టెను. అక్కడ ఎన్నెన్నో బాధలను పడుకుంటా కావ్యాలనే రాస్తుండు ఓయమ్మ. ఎన్నెన్నో బాధలను పడుకుంటా కావ్యాలనే రాస్తుండు ఓయమ్మ. ఆ గురువెంతో ఆశ్చర్యపడి అందరి ముందు అతని మెచ్చుకొని పరిమళ చారుని బిరుదునిచ్చెను. పరిమళ చారుని బిరుదునిచ్చెను. పరిమళ చారుని బిరుదునిచ్చెను. ఆ గురువు దీవెనలే పొంది తన గురువు చెంతాకే పోయిండు. రాఘవేంద్ర స్వామి దివ్య చరితాన్ని వినరోయమ్మ మాయమ్మలు. గుణవతి సరస్వతిని పెండ్లాడి గృహస్థాశ్రయమే పొందెను. మంత్రాలయములోని రాఘవేంద్ర స్వామి మహిమలు కనరే ఓయమ్మలు. బహుగుణవంతుడు వెంకటనాథుడు ధనప్రీతి లేనట్టి ధర్మాత్ముడోయమ్మ. బాధలతో కుటుంబ భారాన్ని మోస్తుండే. బాధలతో కుటుంబ భారాన్ని మోస్తుండే. బాధలతో కుటుంబ భారాన్ని మోస్తుండే. అన్నకు తన భారమే తగ్గించాలని వేరుగా ఉన్నాడమ్మో తన భార్యతో. అన్నకు తన భారమే తగ్గించాలని వేరుగా ఉన్నాడమ్మో తన భార్యతో. అప్పుడు వారికైతే పండంటి బాలుడు పుట్టెనమ్మో అక్కడ. అప్పుడు వారికైతే పండంటి బాలుడు పుట్టెనమ్మో అక్కడ. సంసార బాధలు ఎక్కువైనాయమ్మ. పుట్టిన బిడ్డకు పాలను తేలేక వెంకటనాథుడు బాధపడుతున్నాడు. వెంకటనాథుడు బాధపడుతున్నాడు. వెంకటనాథుడు బాధపడుతున్నాడు. పరమ భక్తుడైన వెంకన్నకు బాధలు తప్పలేదు ఓయమ్మ. పరమ భక్తుడైన వెంకన్నకు బాధలు తప్పలేదు ఓయమ్మ. సత్యవంతునికి అంతటి కఠినమైన బాధలే మాయమ్మ. సత్యవంతునికి అంతటి కఠినమైన బాధలే మాయమ్మ. సంసార భారము ఎల్లదీయాలని భార్య భర్తలైతే బయలుదేరినారు జమీందారు ఇంటిలో పనిచేసేటందుకు. జమీందారు ఇంటిలో పనిచేసేటందుకు. జమీందారు ఇంటిలో పనిచేసేటందుకు. పేదవాడైనట్టి వెంకన్నను చులకన చూస్తున్నారు ఆ ప్రజలు. రాఘవేంద్ర స్వామి దివ్య చరితాన్ని వినరోయమ్మ మాయమ్మలు. బ్రాహ్మణోత్తముడు వచ్చి వెంకన్నకు చెప్పరాని పనిని చెప్పే. మంత్రాలయములోని రాఘవేంద్ర స్వామి మహిమలు గనరే ఓయమ్మలు. వెంకన్న అవమానం చూడలేక శ్రీహరి అంతటి భక్తునికి ఇంతటి అవమానం అనుకుంటా శ్రీహరి మైమలే చూపిండు. అనుకుంటా శ్రీహరి మహిమలే చూపిండు. అనుకుంటా శ్రీహరి మహిమలే చూపిండు. అగ్ని జ్వాలలేసి గుండాన అందరినీ వణికించెను. అప్పుడు అగ్ని జ్వాలలేసి గుండాన అందరినీ వణికించెను. అప్పుడు బగబగ మండుతున్న అగ్ని దేవుని శాంతించుమని కోరెను ఆ వెంకన్న. బగబగ మండుతున్న అగ్ని దేవుని శాంతించమని కోరెను ఆ వెంకన్న. ఆ వింతనప్పుడు అక్కడి ప్రజలంతా కండ్లారా చూసి వెంకన్ననైతేను క్షమించమంటూ పాదాల
ప్రశ్నలకు తిరిగి జవాబులు ఎన్నెన్నో ఇచ్చిండు గెలుపుకు బహుమతులు ఎన్నెన్నో పొందిండు గెలుపుకు బహుమతులు ఎన్నెన్నో పొందిండు గెలుపుకు బహుమతులు ఎన్నెన్నో పొందిండు ఎంత మంది పొగిడినా గింత గర్వం కూడా లేకుండే వెంకన్నకు ఎంత మంది పొగిడినా గింత గర్వం కూడా లేకుండే వెంకన్నకు భక్తి శ్రద్ధలతోని వెంకన్న భగవంతుణ్ణి కొలువబట్టేను ఓయమ్మ భక్తి శ్రద్ధలతోని వెంకన్న భగవంతుణ్ణి కొలువబట్టేను ఓయమ్మ తన గురుదేవుని సన్నిధిలోన తన కొడుకుకైతేను భూరూపదేశాన్ని ఘనముగా జరిపేను వెంకన్న అక్కడ ఘనముగా జరిపేను వెంకన్న అక్కడ ఘనముగా జరిపేను వెంకన్న అక్కడ తన గురుదేవుడేమో వృద్ధుడై చేతగా కుంటాయేను ఓయమ్మ రాఘవేంద్ర స్వామి దివ్య చరితాన్ని వినరోయమ్మ మాయమ్మలు ఆశ్రమానికైతే వెంకన్నను పీఠాధిపతిగాను ఉండుమానే మంత్రాలయములోని రాఘవేంద్ర స్వామి మహిమలు గనరే ఓయమ్మలు భక్తి శ్రద్ధలున్న వెంకటనాథుడు సాక్షాత్తు ప్రహ్లాద అవతారుడైన సంసార భారంలో మామూలు మనుషులే సంసార భారంలో మామూలు మనుషులే సంసార భారంలో మామూలు మనుషులే నా కొడుకు పసివాడు నా భార్యకు ఏమీ తెలవదయ్యా గురుదేవా నా కొడుకు పసివాడు నా భార్యకు ఏమీ తెలియదయ్యా గురుదేవా సన్యాసం పుచ్చుకొనుట ఇప్పుడు నా వల్ల కాదా నేను ఆ వెంకన్న సన్యాసం పుచ్చుకొనుట ఇప్పుడు నా వల్ల కాదా నేను ఆ వెంకన్న ఆ మాటలు విని ఆ గురుదేవులు తన బంధువులలో ఒకరినైతేను మఠాధిపతిగా చేసినాడప్పుడు మఠాధిపతిగా చేసినాడప్పుడు మఠాధిపతిగా చేసినాడప్పుడు కొన్నాళ్ళ తరువాత యాదవేంద్ర తీర్థాలు వెళ్ళిరి యాత్రలకు కొన్నాళ్ళ తరువాత యాదవేంద్ర తీర్థాలు వెళ్ళిరి యాత్రలకు మల్లను గురుదేవులు అనారోగ్యంతో బాధపడతా ఉన్నాడు అప్పుడు మల్లను గురుదేవులు అనారోగ్యంతో బాధపడతా ఉన్నాడు అప్పుడు యాదవేంద్ర తీర్థ యాత్రలు పోయి ఎందుకో రాలేదు మల్లా శ్రీరాముని పూజలు చేసేటి సమయము వచ్చింది పూజలు చేసేటి సమయము వచ్చింది పూజలు చేసేటి సమయము వచ్చింది ఆ పూజలు జరుపుమాని గురుదేవుడు వెంకన్న నడిగినాడు అప్పుడు రాఘవేంద్ర స్వామి దివ్య చరితాన్ని వినరోయమ్మ మాయమ్మలు సంసార భారములు నీకు తగదాని అన్నాడమ్మో వెంకన్నను మంత్రాలయములోని రాఘవేంద్ర స్వామి మహిమలు గనరే ఓయమ్మలు గురువు మాటలకు వెంకన్న చింతించి విద్యాలక్ష్మిని ప్రార్థించినాడమ్మా ఆ దేవి ప్రత్యక్షమై బోధనే చేసే ఆ దేవి ప్రత్యక్షమై బోధనే చేసే ఆ దేవి ప్రత్యక్షమై బోధనే చేసే అప్పుడు వెంకన్న సన్యాసం తీసుకునేటందుకు నిర్ణయించి అప్పుడు వెంకన్న సన్యాసం తీసుకునేటందుకు నిర్ణయించి వెంకన్న తన భార్యకు చెప్పి మెప్పించినాడోయమ్మ అప్పుడు వెంకన్న తన భార్యకు చెప్పి మెప్పించినాడు యమ్మ అప్పుడు రాజాదిరాజులు యోగాన యోగులు అందరూ చూడంగా ఎంతో వైభవంగా వెంకన్న మాటాధిపతిగా మారేను వెంకన్న మాటాధిపతిగా మారేను వెంకన్న మాట
రాఘవేంద్ర స్వామి రత్నాల హారం తీసి అగ్నిలో వేసిండు. అక్కడి ప్రజలంతా ఆశ్చర్యపోయిరి. అక్కడి ప్రజలంతా ఆశ్చర్యపోయిరి. అక్కడి ప్రజలంతా ఆశ్చర్యపోయిరి. అప్పుడు ఆ స్వామిపై అందరూ అనుమాన పడుతున్నారు. ఓయమ్మ అప్పుడు ఆ స్వామిపై అందరూ అనుమాన పడుతున్నారు. ఓయమ్మ అందరి కండ్ల ముందే ఆ స్వామి అగ్నిలో చేపెట్టి హారాన్ని తీసిండు. అందరి కండ్ల ముందే ఆ స్వామి అగ్నిలో చేపెట్టి హారాన్ని తీసిండు. ఆ మహిమ చూసిన అక్కడి ప్రజలంతా రాజుతోటి కలిసి రాఘవేంద్ర స్వామిని మన్నించుమంటూ వేడుకున్నారమ్మ. మన్నించుమంటూ వేడుకున్నారమ్మ. మన్నించుమంటూ వేడుకున్నారమ్మ. సుదర్శన హోమము కలగగ మేఘాలే రావట్టెను. అప్పుడు రాఘవేంద్ర స్వామి దివ్య చరితాన్ని వినరోయమ్మ మాయమ్మలు. మాదండి వర్షాలేమో కురిసి రాజ్యమంతాను చల్లబడ్డాదమ్మ. మంత్రాలయములోని రాఘవేంద్ర స్వామి మహిమలు గనరే ఓయమ్మలు. రాఘవేంద్ర స్వామి మహిమలు గొప్పవి, ఏడేడు లోకాల సాటి లేనివి. ఇందుకు ఎన్నో రుజువులు ఉన్నాయి. ఇందుకు ఎన్నో రుజువులు ఉన్నాయి. ఇందుకు ఎన్నో రుజువులు ఉన్నాయి. ధార్వాడ ప్రాంతాన దేశాయి మహాపండితుడు నాస్తికుడు. ధార్వాడ ప్రాంతాన దేశాయి మహాపండితుడు నాస్తికుడు. దేవుడే లేడంటూ స్వామికి పరీక్ష పెట్టినాడు ఆ నాస్తికుడు. దేవుడే లేడంటూ స్వామికి పరీక్ష పెట్టినాడు ఆ నాస్తికుడు. అప్పుడు నాస్తికుడు ఇంటి ముందు ఒక రోకలిని నాటి దానికి కొమ్మలు పుట్టించమన్నారు స్వామి వారినైతే. పుట్టించమన్నారు స్వామి వారినైతే. పుట్టించమన్నారు స్వామి వారినైతే. పుట్టించినట్లయితే దేవుణ్ణి నమ్ముతానన్నాడమ్మో ఆ నాస్తికుడు. పుట్టించినట్లయితే దేవుణ్ణి నమ్ముతానన్నాడమ్మో ఆ నాస్తికుడు. అప్పుడు రాఘవేంద్ర స్వామి ప్రార్థించినాడమ్మో దేవుణ్ణి. అప్పుడు రాఘవేంద్ర స్వామి ప్రార్థించినాడమ్మో దేవుణ్ణి. ఇంటి ముందు నాటిన రోకలికైతేను రాఘవేంద్ర స్వామి చిగురు పుట్టించుటకు దేశాయి కన్నులు తెరిపించుట కొరకు. దేశాయి కన్నులు తెరిపించుట కొరకు. దేశాయి కన్నులు తెరిపించుట కొరకు. స్వామి చెంత ఉన్న మంత్ర జలము చల్లినాడమ్మా రోకలి మీద. రాఘవేంద్ర స్వామి దివ్య చరితాన్ని వినరోయమ్మ మాయమ్మలు. అందరూ చూస్తుండగా రోకలికి చిగురు పుట్టినాది. అప్పుడు మంత్రాలయములోని రాఘవేంద్ర స్వామి మహిమలు గనరే ఓయమ్మలు. స్వామి మహిమలు చూసి ఆదేశాయైతేను స్వామి వారి చెంత శిష్యునిగా చేరిండు. ప్రజలందర్నీ ఆనందపరిచినాడు. ప్రజలందర్నీ ఆనందపరిచినాడు. ప్రజలందర్నీ ఆనందపరిచినాడు. ఆశ్రమం ధర్మాన్ని పాటిస్తూ దేవుని గ్రంథాలే రాయవట్టే. ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తూ దేవుని గ్రంథాలే రాయవట్టే. గ్రామ గ్రామాలను తిరుగుతూ భక్తులకు బోధలెన్నో చేస్తుండు. గ్రామ గ్రామాలను తిరుగుతూ భక్తులకు బోధలెన్నో చేస్తుండు. తన నగు ముఖము చూసిన వారికి ఆనందాలనిచ్చు రాఘవేంద్ర స్వామి ఎందరో భక్తుల హృదయాల్లో నిలిసిండు. ఎందరో భక్తుల హృదయాల్లో నిలిసిండు. ఎందరో భక్తుల హృదయాల్లో నిలిసిండు. భైరవ భట్టు వీరభద్ర భట్టు అనే పండితుల వాదనలను ఓడించి భైరవ భట్టు వీరభద్ర భట్టు అనే పండితుల వాదనలను ఓడించి శ్రీ స్వామి సిద్ధాంతమే తగినదని ఆ పండితులర్పించిరి జాగీరు. శ్రీ స్వామి సిద్ధాంతమే తగినదని ఆ పండితులర్పించిరి జాగీరు. అక్కన్నుంచి బిల్హాపూరి నుంచి శిష్యులతో కలిసి కన్యాకుమారి చేరి కొన్నాళ్ళు అక్కడే తపస్సు చేసినాడు.
చేరుకోని స్వామి చిత్రదుర్గ ప్రాంతమే చేరెను. రాఘవేంద్ర స్వామి దివ్య చరితాన్ని వినరోయమ్మ మాయమ్మలు. తన సేవ చేసేటి శిష్యునికి పాపముల తొలగించి మోక్షమిచ్చే మంత్రాలయములోని రాఘవేంద్ర స్వామి మహిమలు గనరే ఓయమ్మలు. అసాధ్యమన్నది రాఘవేంద్ర స్వామి జీవితాన లేదు, ఎన్నడు కానరాదు ఈ శిష్యుని కథ అందుకు సాక్ష్యము. ఈ శిష్యుని కథ అందుకు సాక్ష్యము. ఈ శిష్యుని కథ అందుకు సాక్ష్యము. తన శిష్యునికి మోక్షమే ఇవ్వాలని శ్రీ స్వామి అగ్నిగుండం నిలిపేను. తన శిష్యునికి మోక్షమే ఇవ్వాలని శ్రీ స్వామి అగ్నిగుండం నిలిపేను. శిష్యుణ్ణి ఆ గుండంలో దుంకమని శ్రీ స్వామి చెప్పేను. అప్పుడు శిష్యుని ఆ గుండంలో దుంకమని శ్రీ స్వామి చెప్పేను. అప్పుడు స్వామి మాట మీద అగ్నిగుండంలో దుంకి దేహాన్ని అర్పించి దివ్య దేహంతో విమానమెక్కి స్వర్గానికైతేను. విమానమెక్కి స్వర్గానికైతేను. విమానమెక్కి స్వర్గానికైతేను. ఆ వింతను అక్కడ ఎందరో భక్తులు చూసినారు ఓయమ్మ. ఆ వింతను అక్కడ ఎందరో భక్తులు చూసినారు ఓయమ్మ. రాఘవేంద్ర స్వామిని నమ్మిన భక్తులకు తొలగునంట కష్టాలు. రాఘవేంద్ర స్వామిని నమ్మిన భక్తులకు తొలగునంట కష్టాలు. కరుణ గల్లవాడు రాఘవేంద్ర స్వామి, పేద గొప్ప అన్న తేడా లేని వాడు, కలుషితం లేనట్టి కరుణ గల్లవాడు. కలుషితం లేనట్టి కరుణా గల్లవాడు. కలుషితం లేనట్టి కరుణా గల్లవాడు. స్వామి సేవకులలో ఒకడు హరిజనుడు ఉన్నాడు భక్తుడు. రాఘవేంద్ర స్వామి దివ్య చరితాన్ని వినరోయమ్మ మాయమ్మలు. భార్యతోని కలిసి స్వామి వెంట తీర్థయాత్ర వెళ్ళెను. అప్పుడు మంత్రాలయములోని రాఘవేంద్ర స్వామి మహిమలు గనరే ఓయమ్మలు. ఆ భక్తుని భార్య నిండు గర్భవతి ఏడారిలోన బయలెల్లుతుండగా ఆమెకు అప్పుడు నొప్పులే మొదలాయే. ఆమెకు అప్పుడు నొప్పులే మొదలాయే. ఆమెకు అప్పుడు నొప్పులే మొదలాయే. చుట్టూ నీడ గాని నీళ్లు గాని ఏమీ లేక ఉండెను అక్కడ. చుట్టూ నీడ గాని నీళ్లు గాని ఏమీ లేక ఉండెను అక్కడ. చూసేటి వారంతా ఆమెకు మరణము తప్పదని అనుకుంటుండ్రు. చూసేటి వారంతా ఆమెకు మరణము తప్పదని అనుకుంటుండ్రు. రాఘవేంద్ర స్వామి మహిమతో అప్పుడు కల్పవృక్షమే అక్కడ పుట్టెను. ఆ ఇల్లాలుకు నీడను ఇచ్చెను. ఆ ఇల్లాలుకు నీడను ఇచ్చెను. ఆ ఇల్లాలుకు నీడను ఇచ్చెను. తన చేతి దండాము భూమిని కొట్టగా గంగమ్మే ఉప్పొంగి. తన చేతి దండాము భూమిని కొట్టగా గంగమ్మే ఉప్పొంగి. కాషాయ వస్త్రాన్నే గాలిలో నిలుపగా ప్రసవమాయే అక్కడ. కాషాయ వస్త్రాన్నే గాలిలో నిలుపగా ప్రసవమాయే అక్కడ. భక్తుల బాధలు తీర్చేటి ప్రభువే శ్రీ రాఘవేంద్ర స్వామి ఏవోయమ్మ. ఈ సంఘటనే అందుకు నిదర్శనం. ఈ సంఘటనే అందుకు నిదర్శనం. ఈ సంఘటనే అందుకు నిదర్శనం. బ్రాహ్మణునిగా పుట్టిన ఎన్నెన్నో పాపాలను చేసెను ఒకడు. రాఘవేంద్ర స్వామి దివ్య చరితాన్ని వినరోయమ్మ మాయమ్మలు. పశ్చాత్తాపముతో కుములుతూ స్వామిని వేడుకునే ఒకనాడు. మంత్రాలయములోని రాఘవేంద్ర స్వామి మహిమలు గనరే ఓయమ్మలు.
నీపై దయబూని అప్పుడు పారేటి నీటిలో స్నానమాచరించి పూజ సమయానికి రమ్మన్నాడోయమ్మ. పూజ సమయానికి రమ్మన్నాడోయమ్మ. పూజ సమయానికి రమ్మన్నాడోయమ్మ. భక్తితో బోధించగా కొందరు ఏమేమో అనుకునిరి స్వామిని. భక్తితో బోధించగా కొందరు ఏమేమో అనుకునిరి స్వామిని. వారి అనుమానాలను తీర్చగా తెల్లని వస్త్రాన్నే తెప్పించి వారి అనుమానాలను తీర్చగా తెల్లని వస్త్రాన్నే తెప్పించి తెల్ల బట్ట పైన జీడి అంతా పూసి నల్లగైన బట్టను అందరికీ చూపి మంత్రించి నీళ్లు జల్లి తెల్లగా చేసేను. మంత్రించి నీళ్లు జల్లి తెల్లగా చేసేను. మంత్రించి నీళ్లు జల్లి తెల్లగా చేసేను. ఆ వింత అక్కాడి భక్తులు కన్నులారా చూసిరి ఓయమ్మ. ఆ వింత అక్కాడి భక్తులు కన్నులారా చూసిరి ఓయమ్మ. రాఘవేంద్ర స్వామిని అందరూ చేతులెత్తి మొక్కిరి అప్పుడు. రాఘవేంద్ర స్వామిని అందరూ చేతులెత్తి మొక్కిరి అప్పుడు. అప్పుడు స్వామికి 50 ఏళ్ళు గడిచే ఎప్పుడు ఆ స్వామి రాముణ్ణి తలుస్తూ భక్త కోటిని కాపాడవట్టేను. భక్త కోటిని కాపాడవట్టెను. భక్త కోటిని కాపాడవట్టెను. ఎన్నెన్నో మహిమలు చూపి ఆ స్వామి అవతారం సమాప్తం చేయాలని. రాఘవేంద్ర స్వామి దివ్య చరితాన్ని వినరోయమ్మ మాయమ్మలు. వెంకన్న అతనిని పిలిచి సజీవ సమాధి విషయము అతనికి చెప్పే. మంత్రాలయములోని రాఘవేంద్ర స్వామి మహిమలు గనరే ఓయమ్మలు. రాఘవేంద్ర స్వామి జీవ సమాధయ్యేటి విషయము తెలిసిన భక్తులు అయితేను తండోపతండాలుగా కదలి వస్తున్నారు. తండోపతండాలుగా కదలి వస్తున్నారు. తండోపతండాలుగా కదలి వస్తున్నారు. మంత్రాలయమంతా భక్తులతో కలకలలాడవట్టే ఓయమ్మ. మంత్రాలయమంతా భక్తులతో కలకలలాడవట్టే ఓయమ్మ. కడసారి స్వామిని చూడాలని ఉబలాట పడుతున్నారు భక్తులు. కడసారి స్వామిని చూడాలని ఉబలాట పడుతున్నారు భక్తులు. ఆ చిన్న భక్తులు భజనలు చేయుచు పాటలు పాడుతూ స్వామివారి రాకక ఎదురు చూస్తున్నారు లక్షల భక్తులు. ఎదురు చూస్తున్నారు లక్షల భక్తులు. ఎదురు చూస్తున్నారు లక్షల భక్తులు. అప్పుడు శ్రీ రాఘవేంద్ర స్వామి భక్తుల చేరినమ్మో ఓయమ్మ. అప్పుడు శ్రీ రాఘవేంద్ర స్వామి భక్తుల చేరేనమ్మో ఓయమ్మ. కడసారి భక్తులకు ఎన్నెన్నో బోధలు చెప్పేనమ్మో ఆ స్వామి. కడసారి భక్తులకు ఎన్నెన్నో బోధలు చెప్పేనమ్మో ఆ స్వామి. బృందావనమున లోపల ఉన్న భూగృహములో రాఘవేంద్రుడు చేరి తపోదీక్షలో నిమగ్నమయ్యిండు. తపోదీక్షలో నిమగ్నమయ్యిండు. తపోదీక్షలో నిమగ్నమయ్యిండు. అప్పుడు దేవుళ్ళంతా స్వామిపై పువ్వుల వానలు కురిపిస్తా ఉన్నారు. రాఘవేంద్ర స్వామి దివ్య చరితాన్ని వినరోయమ్మ మాయమ్మలు. మంగళనాదాలే మ్రోగగ జై జై నాదాలే వినిపించెను. మంత్రాలయములోని రాఘవేంద్ర స్వామి మహిమలు గనరే ఓయమ్మలు. కోట్ల భక్తులంతా జేజేలు పలుకంగా ఆకాశంపై నుంచి దేవుళ్ళు చూడంగా రాఘవేంద్ర స్వామి సమాధి అయ్యేను. రాఘవేంద్ర స్వామి సమాధి అయ్యేను. రాఘవేంద్ర స్వామి సమాధి అయ్యేను. అప్పుడు భక్తులంతా ఆ స్వామి సమాధి మొక్కవట్రి ఓయమ్మ. అప్పుడు భక్తులంతా స్వామి సమాధి మొక్కవట్రి ఓయమ్మ. రాఘవేంద్ర స్వామికి భక్తులు కొబ్బరికాయలే కొట్టవట్రి. అప్పుడు రాఘవేంద్ర స్వామికి
ఇక్కడే ఉన్నాదమ్ము వైకుంఠ